నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాత్రి వేళ ఎవరు బయటికి రావద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే నిన్న రాత్రి కూడా మనం చూసుకుంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు బయటికి రావద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ దేశంలో మరియు ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రకటన విడుదల చేసింది. భద్రతాపరమైన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసులందరూ తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ఈ రోజు రాత్రికి ఏం జరగనుందని చెప్పేసి ఉత్కంఠ ఏర్పడిందనమాట. ఎందుకంటే కానీ గతంలో కూడా ఇరాను మేము దాడులు చేయము, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మా సోదర దేశాలు, ముస్లిం దేశాలు, ఆ దేశాల మీద మేము దాడి చేయము, క్షమాపణ కోరుతూ ఇరాన్ అధ్యక్షుడు పత్రికాముఖంగా ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు రాత్రి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ దేశం పైన రాత్రి వేళల్లోనే దాడులు చేస్తూ ఉంది కాబట్టి రాత్రి వేళ ప్రజలు బయటికి రాకుండా, అలాగే ఈ రోజు రాత్రి ఇరాన్ దాడులు చేయకుంటే కానీ 14 రోజుల పాటు సీజ్ ఫైర్కు ఇరాన్ ఒప్పుకున్నట్లు తెలుస్తుందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా డెలివరీ రంగంలో పనిచేసేవారు, బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళ బయటికి రాకుండా ఉండనన్న. ఎందుకంటే అర్ధరాత్రి 12 నుంచి 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ నిద్రపోతారు కాబట్టి బయటికి వచ్చే అవకాశాలు లేవు. కానీ ఎవరైనా పొరపాటున వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా అత్యవసరం ఉంటే తప్పితే బయటికి రాకుండా ఉండటం మంచిదని చెప్పేసి అధికారులు తెలిపారు. ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసే వారికైతే వాళ్ళ యొక్క యజమానులు చెప్పితే ఏ వేళల్లో అయినా వెళ్లాల్సి ఉంటుంది. కానీ బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో బయటికి రాకుండా, ఇళ్లలో పనిచేసేవారు కూడా మీకు ఏదైనా అత్యవసరం ఉంటే తప్పితే బయటికి రాకపోవడం మంచిది. మరి ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.